షర్మిల కాంగ్రెస్ లో చేరేందుకు ముహూర్తం ఖరారైంది. ఎల్లుండి ఆమె కాంగ్రెస్ లో చేరనుంది. రేపు లేదా ఎల్లుండి ఆమె ఢిల్లీకి వెళ్లనున్నారు. ఢిల్లీలో వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్ లో విలీనం చేయనుంది షర్మిల ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. రైట్, గత కొత్త కాలంగా కూడా కాంగ్రెస్ లో షర్మిల చేరబోతున్నారు అంటూ కూడా ఎన్నో వార్తలను మనం చూసాము. ఎగ్జాక్ట్ గా అదే జరగబోతోంది. షర్మిల త్వరలోనే కాంగ్రెస్ గూటికి చేరే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఆల్మోస్ట్ ఖరారైంది షర్మిల కాంగ్రెస్ లో చేరేందుకు. ఎల్లుండే ఆమె కాంగ్రెస్ లో చేరబోతున్నారు. రేపు లేదా ఎల్లుండి ఆమె ఢిల్లీకి వెళ్లనున్నారు. ఢిల్లీలో వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్ లో విలీనం చేయడానికి షర్మిల సిద్ధమయ్యారు. ఇక ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు షర్మిలకు అప్పగించే అవకాశం కనిపిస్తోంది. ఇక మొన్నటి వరకు కూడా మనం చూసాము, ఢిల్లీలో బ్రదర్ అనిల్ కుమార్ తో పాటు సోనియా గాంధీ భేటీ అయి పలు అంశాల గురించి కూడా చర్చలు నడిపారు. ఇప్పుడు ఆ చర్చలు సఫలమైనట్లుగా మనకు తెలుస్తోంది. ఎల్లుండే షర్మిల కాంగ్రెస్ లో చేరే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలోనే వైసీపీలో ఎటువంటి అలజడులు సృష్టించే అవకాశం ఉందో అనేది కూడా చాలా మంది ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఆ కోణంలోనే షర్మిల కాంగ్రెస్ లో చేరొద్దు అంటూ కూడా వైఎస్ జగన్ కూడా కొన్ని ప్రయత్నాలు కూడా చేశారు. వైఎస్ సుబ్బారెడ్డిని కూడా మధ్యవర్తిగా కూడా షర్మిల వద్దకు పంపించి కాంగ్రెస్ లో చేరొద్దు, మీకు కడప ఎంపీ టికెట్ జగన్ ఇస్తాను అని చెప్పారు అంటూ కూడా ఆయన రాయబారం తీసుకెళ్లారు. కానీ అవి ఏవి కూడా పని చేయలేదు షర్మిల దగ్గర. షర్మిల కూడా ఎగ్జాక్ట్ గా ఒకటే ఆలోచించారు, కాంగ్రెస్ లో చేరాలి అని గట్టిగా నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలోనే తనకు సంబంధించిన విషయాలన్నిటితో కూడా సోనియా గాంధీతో అదేవిధంగా కాంగ్రెస్ అధిష్టానంతో చర్చలు జరిపారు. ఈ నేపథ్యంలోనే ఆమె కాంగ్రెస్ గూటికి చేరబోతున్నారు. ఎల్లుండే ఆమె ఢిల్లీకి వెళ్లి ఢిల్లీ పెద్దలను కలిసి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నారు. రెటికా షర్మిల కాంగ్రెస్ లో చేరేందుకు ముహూర్తం అయితే ఖరారైంది. ఎల్లుండే ఆమె కాంగ్రెస్ లో చేరబోతున్నారు. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సుజాత లైవ్ లో అందిస్తారు. రైట్ సుజాత, చెప్పండి, ఎట్టకేలకు కాంగ్రెస్ లో చేరబోతున్నారు షర్మిల. ఎల్లుండి ఆమె ఢిల్లీకి వెళ్లే అవకాశాలు అయితే మెండుగా కనిపిస్తున్నాయి. ఏం జరుగుతోంది, పూర్తి వివరాలేంటి? వైఎస్ఆర్టీపీ పార్టీ కాంగ్రెస్లో విలీనంపై అయితే ఒక క్లారిటీ వచ్చింది. ఈ నెల 4వ తేదీన ఏఐసీసీ పార్టీ కార్యాలయంలో 11 గంటలకు వైఎస్ షర్మిల పార్టీని విలీనం చేయబోతున్నట్టుగా కూడా కీలకంగా ఇప్పుడే అందుతున్నటువంటి సమాచారం. ఎందుకంటే కాంగ్రెస్లో మొదటి నుంచి షర్మిల తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అయితే మాత్రము ఒక కీలక ప్రకటన కూడా చేశారు. కాంగ్రెస్ పార్టీకి మద్దతు కోసం, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో రావడం కోసం తను వెనుదిరుగుతున్నాను, పోటీ చేయడం లేదు అని చెప్పేసి ఒక కీలక ప్రకటన చేసినప్పుడు అయితే మాత్రము ఇక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్టీపీ కార్యకర్తలు అదేవిధంగా నాయకులు అయితే మాత్రం కొంతమేరకు అసహనం వ్యక్తం చేశారు. దాంతో తరువాత ఒక ప్రెస్ మీట్ పెట్టి కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల మీద అయితే మాత్రం కీలకంగా వివరించారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో కీలకంగా వ్యవహరించబోతున్నటువంటి విషయాన్ని అయితేనే ముందుగా అటు వైఎస్ఆర్టీపీకి సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలకు వివరించేందుకైతే మాత్రం లోటస్ ఫండ్లో ఈరోజు మీటింగ్ని ఏర్పాటు చేశారు. లోపలికి మీడియాను కూడా అనుమతి లేదు. ఎవరెవరు ఈ మీటింగ్లో పాల్గొనబోతున్నారు అనే అంశాల గురించి అయితే మాత్రము వాళ్ళే ఒక ప్రెస్ నోట్ని కూడా రిలీజ్ చేస్తామని చెప్పి కొద్దిసేపటి క్రితమే చెప్పడం జరిగింది. మొత్తానికైతే మాత్రం ఆంధ్రప్రదేశ్లో వైఎస్ షర్మిల రాజకీయం ఏ విధంగా ఉండబోతుంది, అదే తనకి ఎలాంటి బాధ్యతలు అప్పగిస్తారనే దాని మీద ఒక క్లారిటీ రావాలి. ఇప్పటి వరకు అయితే మాత్రం షర్మిలకి సంబంధించి జాతీయ స్థాయిలో ఏదైనా పోస్ట్ ఇస్తారా, లేదు అని అంటే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి పీసీసీ పగ్గాలు అప్పచెప్తారనే దాని మీద కూడా ఒక క్లారిటీ రావాల్సి ఉంది. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పూర్వ వైభవం మళ్ళీ తీసుకురావాలని
చేయాలని కాంగ్రెస్ పెద్దలు నిర్ణయించుకున్నట్లుగా కూడా తెలుస్తుంది. అందుకే వైఎస్ షర్మిల ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి వెళ్ళి అక్కడ పార్టీకి పూర్వ వైభవంతో పాటు పార్టీని అధికారంలోకి తీసుకురావాలి అన్నట్లుగా కూడా ఇప్పటికైతే మాత్రము సమావేశాలు. అటు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి పెద్దలు కూడా వైఎస్ షర్మిల ఆంధ్రప్రదేశ్ వెళ్తే అక్కడ ఉన్నటువంటి తాజా రాజకీయ పరిస్థితులు మొత్తం మళ్ళీ మారుతాయి, అదేవిధంగా కాంగ్రెస్ పూర్వ వైభవం వస్తుంది అనే అంశాల మీద చర్చించడంతో పాటు షర్మిల కూడా వాళ్ళ పూర్తి స్థాయిలో ఎందుకు తను కాంగ్రెస్ పార్టీలోకి చేరబోతుంది, అదేవిధంగా తన పాత్ర ఏ విధంగా ఉంటుంది అనే అంశాల గురించి అయితే మాత్రం ఇప్పటికే లోపల తన నాయకులతో చర్చిస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఈ మొత్తానికైతే మాత్రము వైఎస్ షర్మిల కాంగ్రెస్కి వెళ్తే మాత్రము ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం మళ్ళీ కొలువు తీరబోతుంది అనే విధంగా అయితే మాత్రము రాజకీయాలు పుంజుకుంటాయని చెప్పేసి ఇటు కాంగ్రెస్ పెద్దలతో పాటు ఇటు వైఎస్ షర్మిల కూడా భావిస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. వైఎస్ షర్మిల పాత్ర ఏ విధంగా ఉంటుంది అనే దాని మీద అయితే మాత్రము ఆసక్తికరంగా ఏపీ రాజకీయాలు, ఎందుకనంటే ఇప్పటికే కాంగ్రెస్కి సంబంధించినటువంటి నాయకులు కావచ్చు ఆంధ్రప్రదేశ్లో వాళ్ళంతా వైఎస్ఆర్టీపీలో అదేవిధంగా టీడీపీ ఇట్లా చీలికలు అయితే మాత్రము ఉన్నాయి. వాళ్ళు మళ్ళీ తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి వస్తారు, కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తారు కొంతమంది. ఇప్పటికే అయితే మాత్రం ఆర్కే ఇలాంటి వాళ్ళు కూడా వైఎస్ఆర్టీపీలో ఉన్నప్పటికీ బయటికి వచ్చి వైఎస్ఆర్సీపీలో ఉన్నప్పటికీ బయటికి వచ్చి గతంలో పాదయాత్ర చేసినటువంటి ఏపీ పాలిటిక్స్లో వైఎస్ఆర్సీపీకి షర్మిల స్వయాన పాదయాత్ర చేశారు. ఆ టైంలో చాలా రాజకీయాలను ముందుకు తీసుకువెళ్ళినటువంటి నేపథ్యం ఉంది కాబట్టి అటు జగన్తో దిగినటువంటి ఫోటోను కూడా ఆర్కే తన ఆఫీస్లో తీసేసి వైఎస్ షర్మిల అదేవిధంగా విజయమ్మ ఉన్నటువంటి ఫోటోలను బహిర్గతంగానే తన ఆఫీస్లో పెట్టి వైఎస్ఆర్సీపీని వదులుతున్నాను అని కూడా కీలక ప్రకటనలు చేశారు. ఒకవేళ షర్మిల వస్తే ఆహ్వానించడానికైతే మాత్రము ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కీలక నాయకులు రెడీగా ఉన్నారనే చెప్పుకోవచ్చు. అటు ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీని పూర్తిగా ఓటమికి గురయ్యే విధంగా చేయాలి, అసలుకి ఇక్కడ బీఆర్ఎస్ ఉండొద్దు అని చెప్పేసి వైఎస్ షర్మిల అయితే మాత్రం అనేక అంశాల మీద ప్రజల్లోకి తీసుకువెళ్లే విధంగా ప్రయత్నాలు చేసినప్పటికీ పాదయాత్ర కూడా చేసినటువంటి నేపథ్యం చూసాం ఇక్కడ. సుజాత, అయితే రేపు లేదా ఎల్లుండి ఢిల్లీకి వెళ్ళనున్నట్లుగా తెలుస్తుంది షర్మిల. అయితే ఒక్కరే వెళ్తారా లేదంటే షర్మిలతో పాటు ఇంకా ఎవరెవరు వెళ్లే అవకాశాలు ఉన్నాయి? ఇప్పటికే షర్మిలాకి సంబంధించి అయితే మాత్రం ఈ లోటస్ ఫండ్ మీటింగ్లో ప్రధానంగా అయితే మాత్రము బ్రదర్ అనిల్ కూడా ఉన్నారు. ఎందుకంటే వైఎస్ షర్మిల గతంలో కూడా అటు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఎన్నికల ప్రకటన చేసే అప్పుడు కూడా బ్రదర్ అనిల్ అయితే మాత్రం కీలక పాత్ర వహించారు. ఎందుకంటే తాను సోనియా గాంధీకి వీళ్ళందరికీ కూడా దగ్గర వ్యక్తిగా తెలుస్తుంది కాబట్టి అటు కాంగ్రెస్ పెద్ద అగ్రనేతలతో మాట్లాడిన సందర్భాలు కూడా బ్రదర్ అనిల్ చూసాం కాబట్టి ఇప్పుడైతే మాత్రము అటు బ్రదర్ అనిల్ అదేవిధంగా విజయమ్మ కూడా ఢిల్లీ వెళ్ళనున్నట్లుగా కూడా కీలకంగా తెలుస్తుంది. అక్కడికి వెళ్ళినాక కాంగ్రెస్ కండువ అయితే మాత్రము 4వ తారీఖున ఉదయం 11 గంటలకి కప్పుకొని పార్టీలో అఫీషియల్గా జాయిన్ అవుతారు. తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనే దాని మీద అయితే మాత్రము అటు కాంగ్రెస్కి సంబంధించినటువంటి ఢిల్లీ పెద్దలతో మాట్లాడిన తదనంతరం కూడా, ఎందుకంటే ఇప్పటికే వైఎస్ షర్మిల కొడుకుకి సంబంధించి అయితే మాత్రం అటు నిశ్చితార్థము అదేవిధంగా వివాహ వేడుకలు ఉన్నాయి కాబట్టి దాదాపు 2 నెలలు బిజీగా ఉండే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత పూర్తి స్థాయిలో అయితే మాత్రము అటు కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రచారాలు కావచ్చు, ఆలోపు ఎన్నికల ప్రకటన కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి తను పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ నుంచి ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. దాంతోపాటు కర్ణాటక లేదంటే తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే రాజ్యసభ సీట్ని కూడా ఆశిస్తున్నట్లుగా కూడా కీలకంగా తెలుస్తుంది. కాబట్టి ఏపీకి సంబంధించి అయితే మాత్రం షర్మిల రాజకీయ భవిష్యత్ ఏ విధంగా ఉండబోతుంది, అసలు రాజకీయాల్లో ఏ విధంగా వెళ్తారనే దాని మీద అయితే మాత్రము పూర్తి స్థాయిలో తన కార్యకర్తలతో సమావేశాలు అయ్యి నాయకులతో ఒక క్లారిటీ వాళ్ళకు కూడా ఇచ్చి వాళ్ళ మధ్య ఎలాంటి గ్యాప్ లేకుండా అయితే మాత్రం సన్నిహితంగానే ఏపీ పాలిటిక్స్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఎందుకంటే షర్మిల గతంలో ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా పాదయాత్ర చేసిందో అదే విధంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా దాదాపు 3800 కిలోమీటర్లు పాదయాత్ర చేసినటువంటి షర్మిల తెలంగాణ పాలిటిక్స్ నుంచి అయితే మాత్రం పూర్తి స్థాయిలో ఆంధ్ర పాలిటిక్స్కి వెళ్తున్నారు అని అయితే మాత్రం వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఈ సమావేశంలో ఒక క్లారిటీ వస్తుంది. ఎందుకంటే ఇప్పటికే ప్రకటన కూడా అఫీషియల్గా అనౌన్స్ చేయనప్పటికీ కూడా లోపల జరుగుతున్నటువంటి మీటింగ్ ద్వారా అయితే మాత్రం ఒక సమాచారం అందుతుంది. 4వ తారీఖు కాంగ్రెస్ కండువా కప్పుకోబోతున్నారు కాబట్టి ఫర్దర్గా ఏ విధంగా ముందుకు వెళ్తారనే దాని మీద ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ సుజాత, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.